జై గోమాత. శబలాను ఈ గోమాత అంబాత్రయ క్షేత్రంలో పుట్టిన మొదటి ఆడబిడ్డ. ఈ గోమాత ప్రత్యేకత ఏంటంటే ప్రతి గో కళ్యాణం రోజు ఈ గోవు ప్రసవిస్తుంది. గో కళ్యాణం తేదీలు డిఫరెంట్ గా వచ్చినప్పటికీ కరెక్ట్ ఆ లగ్నం రోజే ఈ గోవు ప్రసవించడం ఎంతో అదృష్టం, సుకృతం. అమ్మవారి యొక్క లీల, అమ్మవారి యొక్క మహిమ, అసలు ఈ గోవు ప్రసవించడంలో ఉండేటటువంటి ఆశ్చర్యం, అద్భుతం ఇది మమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తుంది. ఈ గోవు గోవత్స ద్వాదశి రోజు అమ్మవారి యొక్క పీఠంలో మొట్టమొదటిసారి జన్మించినది. ఈ గోవు ఎప్పుడు ప్రసవించినను గోమాత కళ్యాణం రోజే ప్రసవిస్తుంది. నేటికి 3 ప్రసవములైనాయి. ఈ సంవత్సరం 2025వ సంవత్సరం కూడా ఒక గోవుకు జన్మనిచ్చింది ఈ శబలమాత. అంబాత్రయ క్షేత్రానికి వచ్చేటటువంటి భక్తులకందరికీ ఇది ఎంతో అదృష్టం. అమ్మవారి యొక్క అశేషమైన కృప, అమోఘమైనటువంటి వాత్సల్యం, ప్రేమ, కరుణ అందుతుందని చెప్పడానికి ఇది ఒక మంచి నిదర్శనం. ఆ జగన్మాతకు సదా మేము రుణపడి ఉన్నాం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శుభం భవతు. జై గోమాత.